హాయ్ అండి, దిస్ ఇస్ దీపికా టైలర్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్యాక్ నెక్ క్లాత్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇది మొత్తం లైనింగ్ అటాచ్ చేశానండి. చూడండి, దీనికి సేమ్ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ కట్ చేయాలండి. దీంట్లో పైపింగ్స్ ఉంటాయండి, ఇన్నర్ స్టిచ్ ఉంటుందండి, దీంట్లో ట్రేసింగ్ పేపర్ ఉంటుంది, చాలా ఉంటాయండి. అన్ని మోడల్స్ పెడతానండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు దీని స్టిచ్చింగ్ ఎలానో చూడండి. ఈ ఫోల్డింగ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. దీన్ని ఇదంతా హెమ్మింగ్ వర్కేనండి. ఈ విధంగా అవుట్లైన్ అంతా కుట్టుకోవాలండి. అవుట్లైన్ అంతా కుట్టాక సర్కిల్ ఇలాగ వచ్చేసిందండి. ఇదిగోండి పీస్, ఇది ఇలా ఉంది కదండి, మిడిల్లో కటింగ్ అండి. ఇది దీన్ని కూడా మిడిల్లో కట్ చేయాలండి. పీస్ అనేది ఈ విధంగా వచ్చేసిందండి మనకి. దీని మీద ప్లేస్ చేసుకొని ఈ విధంగా దీనిపైన పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి కుట్టడము. చూడండి, అయితే దీనికి ఇక్కడ తాడు ఉందండి, ఇక్కడ తాడు పెట్టడం కూడా చూపిస్తానండి. చూడండి, ఇదిగోండి తాడు ఈ మూలకు పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ చివరి దాకా ఇలా ఇక్కడ దాకా కుట్టాం కదండి, ఇక్కడ ఆపేసి ఇప్పుడు బొందు ఫిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఇది రెడీమేడ్ బొందండి. ఫిక్స్ చేసుకున్నాక మళ్ళీ ముందు వైపు రావద్దు కాబట్టి తాడికి లాక్కొని ఈ చివర కుట్టుకొని వచ్చేయాలండి. షేప్ అవుట్ అవ్వకుండా రౌండ్గా కుట్టుకోవాలండి. దీనికి గోల్డ్ పైపింగ్ వేసినా బాగుంటుంది, కానీ వాళ్ళు వద్దన్నారండి పైపింగ్. ఇదిగోండి, మళ్ళీ చివరికి వచ్చేసాం కదండి. మళ్ళీ ఇదిగోండి బొందిలా పెట్టుకోవాలండి. ఇప్పుడు కత్తెరతోని మొత్తం కట్స్ పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకుంటే షేప్ రౌండ్గా బాగా వస్తుందండి. ఈ విధంగా కూడా పెడతారండి, కాకపోతే ఈ విధంగా పెడితే షేప్ సర్కిల్ అనేది బాగా తిరుగుతుందండి. ఇక్కడ కూడా అలానే పెట్టుకోవాలండి. ఈ విధంగా అంతా కట్స్ పెట్టుకోవాలండి. తాళ్ళు అనేవి లోపల సైడ్కి ఉన్నాయండి, లాగితే ముందుకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఇలా లాగేసుకోవాలండి, తాడు బయటికి వచ్చేస్తుంది అండి. తాడు పట్టుకొని లాగేస్తే క్లాత్ బయటికి వచ్చేస్తుంది. ఇదేనండి పాట్ నెక్ అండి. అది దీనికి ఇంకో అంచు కుట్టు కుట్టాలండి. కుట్టాక చూడండి షేప్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో.
ఈ విధంగా వచ్చేసిందండి. పాట్ నెక్ అనేది ఈ విధంగా వచ్చేసానండి. దీనికి ఇక్కడ కొంచెం క్లాత్ అటాచ్ చేసుకుందామండి. పైన క్లాత్ ఉంది కదండి, ఇందాక సర్కిల్ దగ్గర వచ్చింది కదండి, దీనికి ఇలా 2 భాగాలు చేసుకుందామండి. ఇలాగ వచ్చింది కదండి, దీన్ని ఇలా పెట్టుకొని బొంది ఈ విధంగా రావాలండి. బొందు లోపల వైపు ఉండాలండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.